మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో నేను ఆనాడు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నా. అప్పుడే కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు కేజీటీపీ అని మాట్లాడింది. నా వంతు వచ్చినప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కలెక్టర్కి అప్పీల్ చేస్తూ ఒక మాట చెప్పిన, ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ 2% విద్య కోసం ఖర్చు పెట్టండి. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పేదల ఇంట్లో చదువుకునేటువంటి వాతావరణం ఉండదు. పేదరికం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, వ్యసనాలు కావచ్చు, టీవీలు కావచ్చు, రకరకాల సమస్య వల్ల. అందుకని పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకు స్కూల్కి రప్పించండి, సాయంకాలం 7 గంటల వరకు ఉంచండి. 3 గంటలు ఉదయం, సాయంకాలం 3 గంటలు, 6 గంటలు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు వాళ్ళకి ఎంతో కొంత పారితోషికం ఇచ్చి ఈ 3 గంటలు ఆ 3 గంటలు చదువు చెప్తే, హోంవర్క్ కావచ్చు, పేపర్లు కావచ్చు, ఆటపాటలు కావచ్చు, ఇవన్నీ చేస్తే ప్రతి స్కూల్ కూడా ఒక గురుకుల పాఠశాలగా మారుతుంది. వాళ్ళకు ఉన్నదేదో కైలో గంజో దాకొస్తారు అన్న. నేను చెప్పినంత గాలికి పోయింది. అదేందండి అట్లా మాట్లాడతారు, కైలో గంజ అంటారు ఏందని అంటే ఊతపదం అది. అంటే పేద నిజంగా తపన ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు పోరాటాలు చేసిరు, ప్రాంతాలు చేసిరు, యూనివర్సిటీలు గాలికి వదిలేసిరు, ఉద్యోగాలు గాలిపోయినాయి, చదువులు గాలికిపోయినాయి. ఏ ఒక్కటి కూడా చేయకుండా ఈ రోజున వాళ్ళకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు వాళ్ళకు. అట్లాగే ఈనాడు బీజేపీ పార్టీ గొప్పగా పరిపాలన చేసినామంటున్నారు. 10 సంవత్సరాల అధికారులు ఉన్నారు. పాలమూరు జిల్లాకు మించిన వెనుకబడి జిల్లా ఇంకోటి లేదు కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద మనసుతో ఇచ్చింది సోనియా గాంధీ గారు. కన్న తల్లుల కడుపుకొని తెలుసు కాబట్టి కన్న తల్లిగా పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆనాడు. మరి 10 సంవత్సరాల పరిపాలనకు వచ్చి అధికారం రాగానే కేవలం 3 మాసాల లోపల తెలంగాణలో ఖమ్మం జిల్లాలో 7 మండలాలను పార్లమెంటులో బిల్లు పాస్ చేసి ఆంధ్ర ప్రాంతానికి అప్పచెప్పిండ్రు. మరి కృష్ణా నది జలాలపైన మనకు హక్కున్న వాటాకు ఎందుకు పార్లమెంటులో మీకు హక్కు ఉంది, బాధ్యత ఉంది? జాతీయ నీటి వాటాల హక్కుల ప్రకారం చూసినా, అంతర్జాతీయ నీటి వాటాల హక్కుల ప్రకారం చూసినా ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు తండ్లాట పెడతా ఉన్నారు, కొట్లాట పెడతా ఉన్నారు? హక్కు ఉంది, మీరు తప్పేం అడగట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి ఆ శాసనసభలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈనాడికి కూడా ఆ నీటిపైన హక్కు ఇవ్వకుండా మా హక్కును కాలరాసే కార్యక్రమం చేసిండ్రు. తెలంగాణ తెచ్చుకున్నదే సాగునీటి కోసం, నీళ్లు ఇవ్వలే, చట్టం చేయలే, మీనమే విషయాలు లెక్కవిస్తూ రాష్ట్ర ప్రజల్ని, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఎట్లా మీకు ఈనాడు నీళ్లు అడిగేటువంటి హక్కునని తెలియజేస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మీరు లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు. ఇప్పటికి కూడా జాతీయ హోదా ఇవ్వలే. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఓట్లు అడుగుతారు? అడగడానికి మీకు నైతిక అర్హత కోల్పోయారు. రెండే. ఇలా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా 2 ఒకటే. అందుకనే ఈనాడు ఏ లెక్క ప్రకారం చూసినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం చూసినా, అట్లాగే ఈనాడు ముఖ్యమంత్రి గారు 3 మాసాల పరిపాలనలో స్పష్టంగా, పారదర్శకంగా చాలా విషయాలను ఇప్పటికే అవినీతి విశృంఖలగా రాజమేలింది. ఈనాడు చాలా విషయాల్లో పరిపాలన గాడిలో పెట్టే కార్యక్రమం జరిగింది. కేసీఆర్ గొప్పగా చెప్పుకుని జిల్లాలు పెట్టామని